అయినటువంటి మన తండ్రి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నా. మనందరినీ కూడా ఇటు రీతిగా మరొకసారి ఆయనకి సహవాసంలో గడపడానికి, ఆయనను ధ్యానించుకోవడానికి మరి యొక్క సదవకాశం మనకి ఇచ్చి ఉండగా ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నా. అలాగనే ఇలాగ మనము ఇటు ఆత్మీయ సహవాసమును అనుభవించడానికి కారకులైనటువంటి సహోదరులు కత్తులు సుబ్బారావు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా క్రీస్తు ప్రేమను బట్టి నా హృదయపూర్వక వందనములు సమర్పిస్తూ ఉన్నానండి. అలాగనే నేటి దినమున దేవుని వాక్యములో గల సర్వసత్యమును గుర్తెరిగి సత్యమైనటువంటి సంఘము అనగా క్రీస్తు ప్రభు యొక్క శరీరములో చేర్చబడినటువంటి క్రీస్తునందు మన ప్రియ సహోదరి బ్లెస్సీ గారికి కూడా నా హృదయపూర్వక వందనములు మరియు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. వారికి ఆహ్వానాలు అందించి చేరువచ్చిన ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నానండి. కార్యక్రమం నడిపిస్తున్న సహోదరులు ఐశ్వర్యమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తూ ఉన్నా. అలాగే స్థానిక దైవజనులకు కూడా నా హృదయపూర్వక వందనములు సమర్పిస్తూ ఉన్నానండి. అపోస్తలుల కార్యం గ్రంథము 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38-39 వచనాలు మనం చదువుకోబోతాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి చదివేసుకుందాము. దయచేసి ప్రతి ఒక్కరూ శ్రద్ధగా బోధింపబడుతున్న జ్ఞానమును పరిశీలన చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. సరే, 36 నుంచి చదువుకుందాము. 2వ అధ్యాయము. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవల్లని చెప్పెను. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేము ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పేతురును కడమ అపోస్తలులను యూదులకు లేక ఇశ్రాయేలీయులకు తెలియచేసినటువంటి క్రీస్తును గూర్చిన సమాచారం చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇది జీవితంలో ఎన్నటికి మర్చిపోలేనటువంటి సందర్భం. ఇది ఎన్నటికీ మర్చిపోలేనటువంటి సందర్భం. అది ప్రతి ఒక్కరి జీవితంలో మనము దానిని దాటుకొని వచ్చాం. అనేక మంది దాటుకొని వచ్చిన వారు ఉన్నారు, ఇంకా దాటకుండా ఇంకా అక్కడే అవతల ఒడ్డున నుంచొని ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నారు. అయితే నిజానికి చెప్పాలంటేను బాప్తిస్మం అనేటువంటిది గొప్ప అనుభూతి అనమాట. దాన్ని వర్ణించలేం. కారణం ఏంటంటేను అంతవరకు ప్రభు యొక్క సముఖములో ఎన్నిక చేయబడలేనటువంటి నీవు, లెక్కకు రానటువంటి నీవు, ఇప్పుడు ప్రభు యొక్క శరీరములో ఒక పాలి భాగస్థుడిగా లేక పాలి భాగస్థురాలుగా నీవు ఎన్నిక చేయబడుతూ ఉన్నావంటేను ఎవరి శరీరం అందు? ప్రభు యొక్క శరీరం అందు. నిజానికి అది ఆలోచన చేస్తే సామాన్యమైన విషయం కాదండి. అంత సునాయాసంగా తీసుకునేటువంటి బాప్తిస్మం కాదు. బాప్తిస్మము పొందిన తర్వాత అంత సునాయాసంగా గడిపేటువంటిది శరీర సంబంధమైన జీవితంతో పోల్చినటువంటిది కాదు. మార్పు ఉంది. బాప్తిస్మం పొందిన తర్వాత ఒక మార్పుని ఇచ్చాడు. అయితే బాప్తిస్మం పొందడానికి కూడా ఒక అర్హతని ఇచ్చాడు.
ఎలా పడితే అలా వెళ్ళి బాప్తిజం పొందేదానికి అవకాశం అవ్వాలా. బాప్తిజం పొందేదానికి కూడా అర్హత ఇచ్చాడు. అర్హత ఏంటో మనకి ఇక్కడ 2వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటది? 2వ అధ్యాయంలో మొత్తం ఆలోచన చేస్తే మరీ ప్రాముఖ్యంగా 22 నుండి 35 వరకు కూడా ఆలోచన చేస్తే పేతురు పట్టుకుని తోమేశాడు వాళ్ళు. అదంతా ఇప్పుడు వివరించేదానికి టైం చాలదు. 2వ అధ్యాయము 22 నుండి ప్రాముఖ్యంగా ఆలోచన చేస్తే 22వ వచనం నుండి 35వ వచనం వరకు కూడా ఇశ్రాయేలు వంశాన్ని అంతటి కూడా ఏం చేశాడు అనమాట అండి? చాపం తోమనట్టు తోమేశాడు. ఏ జ్ఞానంలో? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించిన రక్షణ జ్ఞానంతో వారిని తోమేశాడు. తోమిన తర్వాత అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి జ్ఞానము పూర్తిగా వారికి వివరించిన తర్వాత మళ్ళీ క్రమమైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించినటువంటి జ్ఞానము, క్రీస్తు యొక్క జ్ఞానం అంటే ఏంటో తెలియలేనటువంటి ఇశ్రాయేలులకు తెలియచేయగా చివరకు మాట మాట్లాడాడు. అక్కడ పడిపోయారేమో. ఏంటన్నమాట? మీరు సిలువ వేసిన ఈ యేసునే మీ చేతులారా సిలువ మరణమునకు అప్పగించారు కదా. మహోన్నతుడైనటువంటి గొప్ప వ్యక్తి. ఆ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. చచ్చిపోయారు. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను సమస్త మానవాళికి నియమించి ఉన్నాడు దేవుడు అని చెప్పగానే ఎలాంటి వ్యక్తినా మా చేతులారా సిలువ మరణమునకు అప్పగించింది ఎలాంటి వ్యక్తినా? ఇంత గొప్ప వ్యక్తినా? ముందు తెలీదా? తెలుసుకునే అవకాశం లేదా? ఉంది. తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ సైతము తెలుసుకునే దానికి బద్ధకం అన్నమాట. వారి మధ్యలోనే ప్రభువు యేసుక్రీస్తు వారు బోధనలు చేయలేదా? చేశాడు. ఆయన యోహాను సువార్తలో ఏమని మాట్లాడాడు? తన స్వకీయుల యొద్ద ఆయన నిలిచాడు కానీ జీవించాడు కానీ తన స్వకీయులైనను అంగీకరించలేదు. ఆ స్వకీయులే వీరు ఏం చేశారనమాట? తీసుకువెళ్ళి సిలువ మ్రాణం మీద వేలాడి తీసేదానికి ఏం మాట్లాడినప్పటికీ సిలువ వేయమంటేనే కూర్చున్నారు తప్ప ఆయన కూర్చున్నటువంటి గొప్పతనం ఏమో, ఆయన మాట్లాడుతున్నటువంటి దానికి అర్థమేమో, దానికి భావమేమో అనేటువంటి ఆలోచన కలిగిన వారు కారు. ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి అంత క్రమంగా చెప్పాడు కాదు. 2వ అధ్యాయం చదవండి. క్రమంగానే చెప్పాడు. మళ్ళీ చెప్తున్నా, క్రమంగానే ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి తెలియలేనటువంటి ఇశ్రాయేలీలకు క్రీస్తుని గురించి స్పష్టంగా తెలియచేయగా శ్రద్ధగా విన్నటువంటి వారు, ఇక్కడ బోధించడము ఉంది, రెండోది వినడము. బోధించే వారికి ఉంది, వినే వారికి సైతం స్పష్టంగా మాట్లాడుతున్నాడు. విన్నటువంటి ఇశ్రాయేలీలు వారిని గురించి తెలియచేస్తూ 37వ వచనంలో వారు ఈ మాట విని, ఏ మాట? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాలనేటువంటి మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపోస్తలులను తేనె పట్టు పట్టినట్టుగా పట్టేశారు. ముందు పట్టారా? ముందు అవసరంలా. ఇప్పుడు తెలుపబడిన తర్వాత ఆతురత. ప్రభులోనికి చేరాలి, ఆయన ఏర్పరిచినటువంటి మార్గంలోనికి చేరాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయనలో ఉండాలంటేను, ఆయనతో పాటు కలిసి జీవించాలంటేను, ఆయన శరీరంలో ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు క్రొత్త నిబంధనలు అడుగు పెట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 38వ వచనం పేతురు, మీరు మారు మనసు పొంది మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభుగాను క్రీస్తుగా నియమించినటువంటి సువర్తమానమును ఇశ్రాయేలీయులకు తెలియచేయగా మారు మనసు పొంది మేము ఇప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొందిన తర్వాతే, మారు మనసు పొందక ముందు కాదు. విన్నటువంటి వాక్యాన్ని బట్టి తాముగా క్రీస్తుని గురించినటువంటి సర్వ సత్యమును, ఆయనకు గొప్పతనమును తెలుసుకొని
మారు మనసు పొందిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమం ఏంటంటేను, మేము ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, తర్వాత పెట్టేది. ఇప్పుడు మేమేం చేయాలి, మీరు మారు మనసు పొంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మారు మనసు పొందితేనే ముందడుగు వేసేది. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం అన్నమాట. బ్రతికున్న కాలంలో మర్చిపోయేటువంటి సందర్భం కాదది. నిరంతరము ఇక్కడ ఉండాల. ఏది, బాప్తిస్మము పొందేటప్పుడు నువ్వు నీటిలోనికి వేసినటువంటి ప్రతి అడుగు, ముంచబడిన తర్వాత మళ్ళీ నీటిలోని వచ్చేటువంటి ప్రతి అడుగు ఎక్కడ ఉండాలి? ఎలాంటి సందర్భంలో నీవు నీటిలోనికి వెళ్ళావో, ఏ కార్యక్రమం చేయబడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చావో నిరంతరము నీకు స్మరణలో ఉండాలి. దానిని గూర్చినటువంటి ఆలోచన అంత గొప్పదిగా లేకపోతే బాప్తిస్మం పొందిన తర్వాత నీ జీవితం ఏమో ఎలా గడపాలో కూడా తెలియదు. గడపాలి, ఎలా గడపాలి? బాప్తిస్మం పొందితే సరిపోద్దు అంటేనో, బాప్తిస్మం పొందితే సరిపోదు. అసలైనటువంటి ఘట్టం అప్పుడే ప్రారంభమవుతుంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుండి చదవబోతాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుండి చదవబోతాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, ఎవరు మాట్లాడుతున్నాడు? పునర్జన్మ సంబంధమైన. ఏది పునర్జన్మ? నీవు బాప్తిస్మము పొంది నీటిలో నుండి మళ్ళీ తిరిగి లేపబడిన తర్వాత ఏం పొందావు అన్నమాట? పునర్జన్మ. ఏ విషయంలో చచ్చిపోయి? పాపాల విషయంలో చచ్చిపోయి. ఏ విషయంలో క్షమింపబడి? పాపాల విషయంలో క్షమింపబడి. ఎవరి ద్వారాను? దేవుని ద్వారా. నీ పాపాలన్నీ నీ కొరకు రక్తమును చిందించిన ప్రభు యొక్క రక్తము ద్వారా నీ పాపాలన్నీ నువ్వు సైతము కడగబడి నువ్వు శుద్ధి చేయబడిన వాడవై ఉండగా దాన్ని ఏమన్నాడంటేను పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయటం ద్వారాను. అది 38 అదే మాట్లాడాడు అపోస్తలుల కార్యంలో. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దాని కొరకు మాట్లాడుతూ పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము. నువ్వు నిజంగా బాప్తిస్మము పొందక ముందు బాప్తిస్మం పొందడానికి గల కారణమైనటువంటి బాప్తిస్మంలోనికి నిన్ను నడిపించేటువంటి క్రీస్తుని గురించిన సువర్తమానము ఉన్నది ఉన్నట్టుగా క్రమంగా వింటేనే బాప్తిస్మంలోనికి కరెక్ట్ గా అడుగు పెట్టగలవు. వినేటువంటి సువార్తలో ఏ విధమైన లోపం వచ్చినా నువ్వు బాప్తిజం పొందినప్పటికీ కరెక్ట్ గా బాప్తిజం పొందినట్టు కాదది. ఆ వాక్యము నీ మనసును ఆటోమేటిక్ గా మార్చేదే ఉండాలి. ఆ వాక్యము ఉన్నట్టుగా బోధించినటువంటి వాక్యమై ఉండాలి. మళ్ళీ అర్థమైనటువంటి బోధలు కాదు, అర్థమైనటువంటి వాక్యాలు కాదు, నోటికి వచ్చినట్టు చదివేటువంటి వచనమునకును వివరించేటువంటి వివరణకును సంబంధం లేనటువంటిది కాదు. క్రీస్తు యొక్క జ్ఞానం, ఆయన పుట్టుక నుండి పునరుద్ధానుడే దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నటువంటి సందర్భం వరకును ఉన్నట్టుగా యథార్థంగా నేర్చుకుంటే నీ మనస్సు ఆటోమేటిక్ అది మారితే నీవు క్రీస్తులోకి చేర్చబడాలనేటువంటి తపన నీలో పుడితే అది కరెక్ట్ అయినటువంటి బాప్తిస్మము. ఇట్ ఇస్ నాట్ ఎ నార్మల్ థింగ్. సామాన్యమైనది కాదు బాప్తిస్మం అంటే. కిందకి ఏమని మాట్లాడుతున్నాడు అంటేను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగ చేయటం ద్వారాను మనలను. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు నూతన స్వభావం కలిగజేస్తాడు?
నువ్వు క్రమమైనటువంటి పద్ధతిలో బాప్తిసం తీసుకుంటేనా, అక్రమమైనటువంటి పద్ధతిలో బాప్తిసం తీసుకుంటేనా? నువ్వు నిజంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటేనా, అసలు క్రీస్తుని కూర్చునేటువంటి సువర్తమానము పూర్తిగా ఎరుగక బాప్తిసం తీసుకుంటున్నా? ఎప్పుడు పరిశుద్ధాత్మ నీకు సహాయం చేసేది? ఎప్పుడు దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నటువంటి పరిశుద్ధాత్మను నీ వద్దకు పంపేది? ఆ పరిశుద్ధాత్మ వరము నీకు ఎప్పుడు పంపేది? ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకున్నప్పుడు. ఆ వాక్యమే నీకు పని. నిన్ను శుద్ధి చేసేది ఆ వాక్యమే. శుద్ధుడకు క్రీస్తు యొక్క దేహమందు నిన్ను చేర్చేది ఆ వాక్యమే. నీవు బాప్తిస్మము పొందిన తర్వాత అలాంటి పరిశుద్ధుడైన ప్రభు యొక్క దేహములో అవయవంగా ఉంటున్నావు. పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క సంఘమునందు అవయవముగా ఉంటూ ఉన్నావు కనుక బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు ఎలా ఉండాలి జీవితము? ఎలా ఉండాలండి? కింద చదువుతాం, చదువుకొని ముందుకు పోతాం. 6 నుండి నేను పైన 5వ వచనం అర్థమైంది, అర్థం కాలేదా? ఎవరు మాట్లాడాడు? పరిశుద్ధాత్మ మనకి ఏం చేస్తుంది? నూతన స్వభావం. మర్చిపోమాకండి, ఇది ఎప్పుడు వినేదే బట్ చేంజ్ ఎక్కడ ఉండాలన్నమాట. జీవించేటువంటి క్రైస్తవ జీవన విధానంలో మార్పు రావాలి. బాప్తిస్మమునకు ముందు ఉన్నటువంటి ఆ పెంట, బాప్తిస్మం పొందిన తర్వాత కూడా నీతో ఆ పెంట ఉంటే పరిశుద్ధాత్మ నీకు నూతన స్వభావం కలిగి చేసేటువంటి అవకాశం నువ్వు ఇచ్చావా? ఎందుకు పొందినట్ట బాప్తిస్మం? నూతన స్వభావం కలిగి చేయటం ద్వారాను మనం రక్షించను. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. నీ గొప్పతనం ఏమీ లేదు. బాప్తిస్మము దేవుని వాక్యాన్ని విని బాప్తిస్మం పొందినంత మాత్రాన నీ గొప్పతనం ఏమీ లేదు అందులో. ఆయన కృప వలన. కృప అయింది, నీది కాదు. నీతి ఆయనది. నీ నీతిమంతుడే తీర్చిదిద్దేవాడు ఎవరు? ఆయన. నీ గొప్పతనం ఏముంది అందులో? నేను బాప్తిసం పొందేశాననేటువంటి దాని గురించి ఎగరేసే దానికి లేదు. నేను రక్షణ పొందేశానని విర్రవీగిపోవలసినటువంటి అవసరం లేదు. నన్ను ఎవడే చేయలేడు ఇంక అనుకునేదానికి, ఎలాగైనా పోవచ్చు అనుకునేదానికి అవకాశమే లేదు. ఇప్పుడే కదా ప్రారంభమైన అసలైన ఘట్టము. ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చొని నిరీక్షణను. ఎప్పుడు? ఆఫ్టర్ బ్యాప్టిజం. బాప్తిజం పొందిన తర్వాత, అనగా పునర్జన్మ సంబంధమైన స్నానము పొందిన తర్వాత నిత్య జీవమును కూర్చొని నిరీక్షణను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. నీ నిరీక్షణ ఎలాగుందో, ఎట్టి నిరీక్షణతో బాప్తిజం తీసుకున్నావు. నెంబర్ 2, బాప్తిస్మము పొందిన తర్వాత ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నావు? బాప్తిజం పొందిన తర్వాత ఏ స్వభావం ఇది? బాప్తిస్మం ముందు నీ స్వభావం ఏంటి? దేహ సంబంధమైనటువంటి పాపముతో నిండిపోయిన స్వభావం అయి ఉండగా ఆఫ్టర్ బ్యాప్టిజం, బాప్తిస్మము పొందిన తర్వాత నీ స్వభావము, ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ? నూతన స్వభావము కలుగ చేయుట ద్వారా. కలుగ చేస్తూ ఉన్నాడు కంపల్సరీ. ఎప్పుడు? నువ్వు క్రమంగా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఏం చేయబడుతున్నావంటే, నువ్వు బాప్తిస్మం పొందుట ద్వారా నీకు నూతన స్వభావమును దయచేస్తూ ఉన్నాడు. అంటే నువ్వు బాప్తిస్మమునకు ముందు బ్రతికినటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి పెంటంతా కూడా విసర్జించిన వాడవై ఆ పెంట మళ్ళీ కూడా తెచ్చుకొనక నూతన స్వభావం ధరించి, ఆ నూతన స్వభావం అనుగ్రహించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఎవరి దగ్గర నుండి? దేవుని దగ్గర నుండి. అంటే నువ్వు నూతన స్వభావం ఎవరి దగ్గర నుండి పొందుతున్నావు? దేవుని దగ్గర నుండి పొందుతూ ఉండగా, దేవుని దగ్గర నుండి వచ్చేటువంటి స్వభావము శరీర సంబంధమైన స్వభావం అయి ఉంటుందా? ఆత్మ సంబంధమైన స్వభావం అయి ఉంటుందా? ఆత్మ సంబంధమైన స్వభావం అయి ఉంటది. ఇప్పుడు బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు ఆత్మ సంబంధిగా క్రియలతో జీవన విధానంలో ఉంటాడా? శరీర సంబంధమైన క్రియలలో శరీర సంబంధమైన జీవన విధానంలో ఉంటాడా? బాప్తిసం పొందిన తర్వాత
దేవుడు అనుగ్రహించేటువంటిది ఆత్మ సంబంధమైన స్వభావం అయినప్పుడు అతని యొక్క భూమి మీద బ్రతికినటువంటి కాలం అంతా కూడా ఏ స్వభావంతో క్రియలు చేస్తాడు, ఏ స్వభావంతో జీవితాన్ని గడుపుకుంటాడు? ఆత్మ సంబంధమైన జీవితంతో. బాప్తిస్మము పొంది దేవుడు అనుగ్రహించేటువంటి ఈ ఆత్మ సంబంధమైన స్వభావాన్ని పొంది శరీర సంబంధంగా బ్రతుకుతూ ఉన్నాడంటే, దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన స్వభావాన్ని పొంది శరీర సంబంధంగా బ్రతుకుతున్నాడంటే అలా పొందాడా? నా మాట మీకు అర్థమైతే, దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన స్వభావాన్ని పొంది శరీర సంబంధంగా బ్రతికితే అంటే నిజంగా దేవుడు అనుగ్రహిస్తే శరీర సంబంధంగా ఎలా బ్రతుకుతాడు వీడు? అంటే దేవుడు బాప్తిసం పొందిన వ్యక్తి మీదకి నూతన స్వభావమును, ఆత్మ సంబంధమైన స్వభావమును పరిశుద్ధాత్మని ద్వారా అనుగ్రహించలేదు. కారణం ఏంటంటే పొందినటువంటి బాప్తిస్మములో ఎక్కడ లోపం ఉంది, క్రమంగా పొందలేదు. అందరూ నేను ఆ లెక్కలో వెళ్ళిపోయింది. బాప్తిస్మము పొందినటువంటి జీవితము చాలా జాగ్రత్త సుమా. బాప్తిసం పొందినటువంటి జీవితము చాలా జాగ్రత్త. ఇప్పుడే ప్రారంభమైంది కదా, బాప్తిస్మం మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహించబడును. ఇక్కడేమని మాట్లాడుతున్న తీతుకు పత్రికలో పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగ చేయడం ద్వారాను మనలను రక్షించెను. ఇప్పుడు బాప్తిస్మము పొందేశాము, రైట్, వెరీ గుడ్. వాట్ నెక్స్ట్? బాప్తిస్మం పొందిన తర్వాత నీ జీవన విధానం నేను ఇప్పుడు చదవబోతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఐదో అధ్యాయము 17వ వచనం చదవబోతాం. కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల, ఎప్పుడు క్రీస్తునందు ఉన్నవాడు? బాప్తిసం పొందక ముందా, బాప్తిసం పొందిన తర్వాత? బాప్తిసం పొందిన తర్వాత ఎవరైనా ఉన్నాడు? క్రీస్తునందుగా, క్రీస్తు యొక్క శరీరం అందు అవయవంగా ఉన్నాడు కనుక ఎవరైతే నిజంగా క్రీస్తు యొక్క జ్ఞానాన్ని విని క్రమమైనటువంటి వాక్యానుసారముగా బాప్తిస్మం పొందుతాడో వారు ఎక్కడ ఉంటారనమాట? క్రీస్తునందు ఉండగా. అలాగన సత్యాన్ని విని క్రీస్తునందు ఉన్న ఎడల వాడు ఎవరనమాట? నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయెను. అనగా పాతవన్నీ ఏమైపోవాలన్నమాట? ఆ నీటిలో సమాధి చేయబడినవై ఇప్పుడు నువ్వు ఎవరు అనమాట? యు ఆర్ ఏ న్యూ క్రియేచర్. పాతలంతా గతించిపోయింది, ఇప్పుడు నువ్వు కొత్తవాడము. క్రీస్తుని బట్టి, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నీకు అనుగ్రహించినటువంటి స్వభావాన్ని బట్టి ఇప్పుడు నీవు కొత్త స్వభావము, నూతన సృష్టి అన్నమాట. ఆ నూతన సృష్టిలో ఎలా బ్రతకాలి? ఆ నూతన సృష్టి ఎలా బ్రతకాలన్నమాట? బాప్తిస్మం పొందిన తర్వాత ముందులాగా దేవునికి సముఖములో నిర్లక్ష్యంగా ఉండడము, ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఈవి అనుగ్రహిస్తున్నటువంటి ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క విషయంలో అజాగ్రత్తగా ఉండడము, ఆయనకి విలువ లేనటువంటి స్థితిలో మొట్టమొదటి ప్రాధాన్యత ఆయనకి ఇవ్వకుండా నీకు నచ్చినట్టుగా పోవడము జరగకూడదు. ఆఫ్టర్ బ్యాప్టిజం బాప్తిస్మము పొందిన తర్వాత నీ మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలన్నమాట? నీకంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడుగా, ఆయన మర్చిపోయి ఎలా బ్రతికేది? బాప్తిసం పొందిన తర్వాత ఆయన సముఖాన్ని విడిచి ఎలా బ్రతికేసేది ఈ భూమి మీద? ఆయన సముఖాన్ని నిర్లక్ష్యం చేసి బాప్తిసం పొందిన తర్వాత కూడా ఎలాగున లోక సంబంధమైనటువంటి ఆలోచన, దాని విలువ ఏంటో తెలుసు? అసలు పదములు చాలా అని చెప్పా, వర్ణించలేము ఆ గొప్ప కార్యక్రమాన్ని. క్రీస్తుతో పాటు నీవు మృతి పొందిన వాడు ఆ అనుభూతిలో తీసుకుపోతున్నాడు. 6వ అధ్యాయంలో, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నేర్చుకున్నారుగా, ఇంచుమించు సంవత్సరం కాలం పాటు ఏ అనుభూతిలో తీసుకుపోతుంది?
నిజంగా నీవు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వింటే ఆయనతో పాటునే నీవును సైతము మృతి పొందినట్లుగా, శ్రమ పొందినట్లుగా ఆ అనుభూతి పొందకుండా నీవు బాప్తిస్మం పొంది ఉన్నావంటే ఇట్ ఇస్ నాట్ ఎ రైట్ బాప్తిజం. కానీ సరైనటువంటి బాప్తిస్మం కాదు ఇది. మత్తయి సువార్త 22వ అధ్యాయము. బాప్తిస్మం పొందిన తర్వాత, నూతన సృష్టిగా చేయబడిన తర్వాత 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అని అనునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఎప్పుడు? ఆఫ్టర్ బ్యాప్టిజం. బాప్తిస్మం పొందిన తర్వాత నీ మొట్టమొదటి ప్రాధాన్యత ఏదనమాట? ప్రతిదినము నీ దైనందిన జీవితంలో నీ మొట్టమొదటి ప్రాధాన్యత దేనికి? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువునగా తండ్రి అయినటువంటి దేవుణ్ణి ప్రేమింపవలెను అని అనున్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. మొట్టమొదటి ఆజ్ఞ అంటే ఎవరి మీద దృష్టి ఉండదు అనమాట. బాప్తిసం పొందిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరైతే నీకు పరిశుద్ధాత్ముని ద్వారా నూతన స్వభావమును అనుగ్రహించి ఉన్నారో ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ, కొనియాడుతూ, ధ్యానించుకుంటూ, ఆయన యొక్క లేఖనమును చదువుతూ, ఆయనకు సంబంధించిన కీర్తనలు పాడొచ్చు దినమును ప్రారంభించాలి. ఫస్ట్ ప్రయారిటీ. ఆ తర్వాత ఏదైనా తినేటప్పుడు దేవా, ఎక్కడికి బయటకు వెళ్ళేటప్పుడు దేవా, పడుకునేటప్పుడు, ప్రతి విషయము, ఇన్ ఎవ్రీథింగ్, నాట్ ఓన్లీ వన్ థింగ్. ఒక విషయంలో కాదు, నీ బాప్తిసం పొందిన తర్వాత నువ్వు గడుపుతున్నటువంటి ప్రతి దానిలో కూడా మొట్టమొదటి ప్రాధాన్యత దేనిదై ఉండాలి? నీ దేవునిదై ఉండాలి. నీకెంత గొప్ప భాగ్యం అనుగ్రహించినటువంటి నీ దేవునికి నీవు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చేవాడమై ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఎవరు మాట్లాడాడు? అందరికీ తెలిసినటువంటిదే. 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అది ఆత్మ సంబంధం బాప్తిస్మం పొందిన తర్వాత ఆత్మీయ నూతన స్వభావమును పొందినటువంటి వారి యొక్క స్థితి ఏంటంటేను, ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదట, అనగా ఆత్మ సంబంధమైనదా భౌతిక సంబంధమైనది? రాజ్యము నీతి ఆత్మ సంబంధమైందా భౌతిక సంబంధమైందా? అనగా రెండు ఆత్మ సంబంధమైనవే. అంటే నువ్వు బాప్తిజం పొందిన తర్వాత నీ పూర్తి ఏకాగ్రత దేని ఉండాలని చెప్తున్నాను. మొదటి ప్రాధాన్యత దేనిదై ఉండాలి? నీ దేవునిదై ఉండాలి. నీ దేవునికి ఇవ్వకుండా నువ్వు ఎందుకు చేసినను సమయం, ఇంక్లూడింగ్ ద టైం, సమయము సైతం సమయానుకూలంగా నీకు నీ యొక్క దేవుని సముఖంలో ఉండాలంటేను నీ ఏకాగ్రత దేని మీద ఉంటే, నీ ఏకాగ్రత ఆయన మీద ఉంటే, ఆయన కూర్చున్నటువంటి భయం ఎక్కడ ఉంటే సమయానుకూలంగా ఎందుకు రావు నీ దేవుని సముఖానికి? ఆయన రాజ్యం అనగా సంఘము మీద దృష్టి ఉంచాలిగా మొట్టమొదటిగా, సంఘంలో జరిగేటువంటి కార్యక్రమాల మీద ఉంచాలిగా మొట్టమొదటిగా. ఇతరితరన్నీ చూసుకొని దేవుని సముఖం అంటే ఎక్కడ? అది బాప్తిస్మం పొందిన తర్వాత, బాప్తిస్మం పొందిన వాని యొక్క ఆత్మ సంబంధమైన జీవన విధానం అయితే కాదు. యు ఆర్ నాట్ గివింగ్ ఫస్ట్ ప్రయారిటీ టు ద గాడ్. దేవునికి ఇవ్వట్లే మొదటి ప్రాధాన్యత. కానీ దేవునికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ ఇస్తున్నావా? ఇవ్వట్లే. అంటే దేవుడు అంగీకరించి బాప్తిస్మం పొందావా? పొందలేదా? ఏ కార్యక్రమాన్ని మిస్ అవ్వకూడదు. ఇంకా ఆఫ్టర్ బ్యాప్టిజం అది దేవుల్లో ఉండవంటే ఇంక దేవుని కొరకైనటువంటి ఆలోచన. నువ్వు ఏ పని చేసుకో, ఎక్కడ ఉండు, ఏ దేశంలో ఉండు, దేవుని కార్యక్రమాన్ని మాత్రమో ఏం చేయాలన్నమాట, తప్పక ఆ సముఖంలో ఉండాలి. ఎలాంటి కార్యక్రమం అయినా సరే. గ్రంథం మాట్లాడింది అది. ఇలాగ నువ్వు సమాజంలో కూడలేదా? కూడమా లేదా? మానమన్నాడా? మానక అన్నాడు. గృహకుడుకులో కూడమా?
స్వార్థ కొడుకుల్లో కూడమా, మరి ప్రాముఖ్యం ప్రభు దిన మరి ఆదివారమున సమాజంగా కూడమా కూడతాము, సమకూర్చబడతాము. దాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు లేరంటేనో బహుమంది ఉన్నారు. దీని విలువ తెలిస్తే ఎవడో నిర్లక్ష్యం చేయడు. దేని విలువ? బాప్తిస్మం యొక్క విలువ తెలిస్తే ఎవడను దేవుని సముఖం యొక్క విలువను నిర్లక్ష్యం చేయడు. రెండవదిగా, బాప్తిస్మం పొందిన తర్వాత మొట్టమొదటి ఏం చేస్తాము? మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. రెండవదిగా, మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తూ నిరంతరము దేవునికి వాక్యం ఏం చేయాలన్నమాట అండి? నిరంతరం దేవుని వాక్యం ఏం చేయాలి? చదవాలి. నిరంతరం దేవుని వాక్యం చదవడం ద్వారా నీ విశ్వాసం ఏమవుతుంది? రోమిల పత్రిక 1 చెప్పినట్లుగా విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడి నుంచి నేను దూకబోతున్నా, ఎక్కడ ఆగుదాం అనుకుని ఇక్కడి నుంచే దూకుతున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని. ఎప్పుడు? ఆఫ్టర్ బ్యాప్టిజం. బాప్తిస్మము పొందిన తర్వాత ఏమనాలన్నమాట? సమస్తమైన పర్లే, గట్టిగా చెప్పొచ్చు, గ్రంథంలో చూసి చెప్పొచ్చు, ఏం పర్లే. ఏమనాలి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని. అంటే బయట మానేసి లోపల దోచుకోమన్నాడా? అసలు ముందు మానుకోవాల్సింది అక్కడ లోపల. పైకి యాక్టింగ్ చేసి లోపల ఉన్నంత కుళ్ళు పెట్టుకొని ఒలకోచేస్తాను. ఎందుకు వచ్చింది అది? నా మీద కదా, దేవుని మీద. మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారు, అనగా బాప్తిస్మము పొందినటువంటి వారు ఎవరన్నమాట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. అంటే కొత్తగా బాప్తిస్మం పొందిన వారు నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలు? గేదె పాలా? ఉపాలా? ఏ పాలు? బలంగా మేకపాలా? ఏ పాలు? వాక్యము అనుపాలు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యొక్క కూర్చిన గొప్ప జ్ఞానమైనటువంటి వాక్యం అనేటువంటి పాలు ఏం చేయమన్నాడు? అపేక్షించుడి. అలాగే వాక్యం నిరంతరం ఏం చేయాలన్నమాట? నీలో పెంటంతా తీసి పాడేసి నిరంతరం నీ మధ్యలో దేన్ని ముద్రించుకోవాలి? దేవుని యొక్క మాటలను. మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? నీ దేవునికి ఇవ్వాలి. బాప్తిజం పొందిన తర్వాత నిజంగా నువ్వు నీ దేవునికి బాప్తిజం పొందిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చావనే దానికి మొట్టమొదటి క్రియదనమాట దేవుని వాక్యం చదువుతావు. దేవుని వాక్యం ఏం చేస్తావు? చదువుతావు. ఆ వాక్యం చదువుటతోనే నేను ప్రారంభిస్తావు. కనుక నిరంతరం ఆ పాలన ఏం చేయమంటున్నాడు? అపేక్షించడానికి దేవుని వాక్యం నిరంతరం ఏం చేయమంటున్నాడు? చదవాలి. దేవుని వాక్యం ఏం చేయాలండి? చదవాలి. బెరయాపట్నస్తులు ఏం చేశారు? 17వ అధ్యాయము అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము అపొస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 11వ వచనము 10 నుంచి చదవబోతున్నాం. అపొస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 10 నుండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెర్యకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించనగా వాక్యమును పాలను అపేక్షించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించింది. అప్పుడు రాసుకున్నారా? ఇప్పుడు రాసుకుంటున్నారు. అప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు? ఇక్కడ పెట్టుకొని చెప్పినటువంటి మాటలను, ఇక్కడ పెట్టుకున్నటువంటి, ఇక్కడ ముద్రించుకున్నటువంటి క్రీస్తు యొక్క మాటలను గ్రంథం తిరగేసి చూసుకునేవారు. ఇప్పుడు రాసుకుని కూడా చోట్ల రాశా అంటే అందరూ అట్లా తిరగేసే వాళ్ళు ఉన్నారు, తిరగేయలేని వారు కూడా ఉన్నారు. ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు. ఆదివారం దుమ్ము చెప్పేస్తారు పుస్తకం మీద. ఉన్నారు అడ్డి పుస్తకం నేను చూసా. నిజానికి ఆదివారం చెప్పిన పాఠము రాసుకున్నది నువ్వు సమీక్షిస్తే, జాగ్రత్తగా చదివితే ఆ వారం అంతటికి సరిపోతుంది తెలుసా?
ఎప్పుడు ఎందుకు? ఇప్పుడు ఆదివారం ఒక గంట చెప్పారనుకోండి, ఆ గంట వాక్యంలో ఎన్ని వచనాలు వస్తున్నాయి? బోల్డ్ అన్ని వచనాలు వస్తాయి. ఆ ఒక్కొక్క వచనం అలా చదువుతూ దాన్ని కూర్చున్నటువంటి ఆలోచనలోనికి, ఆ పాటలోనికి ఆ వారం అంతా వెళ్ళామనుకో, మళ్ళీ పాట కంటిన్యూషన్ ఎలా ఉంటుంది అనమాట. ఆత్మీయ ఎదుగుదల యొక్క విధానం అది బాప్తిజం పొందిన. ఏం చెప్పారంటే ఏమో సమాధానం ఉండదు, మళ్ళీ దాన్ని ఏం చేయాలన్నమాట, పాగంట సేపు తిరగదోడాలి. తిరగదోడిన తర్వాత మళ్ళీ కొత్త పాటల్లోకి రావాలి. అది క్రైస్తవం యొక్క లక్షణం కాదు. దేవుని వాక్యం దగ్గర పెట్టుకుని ఏం చేయాలన్నమాట, పరిశీలన చేయాలి. దేన్ని? దేవుని వాక్యాన్ని. అది బాప్తిస్మం పొందిన వారును, నూతన స్వభావమును ధరించిన వారు దేవునికి అనుకూలమైనటువంటి జీవితంలో జీవిస్తున్నామనే దానికి సూచన, కనబడేటువంటి క్రియ ఏదన్నమాట. బోధించిన సంగతులను లేదంటే దేవుని వాక్యం చదువుటలోను మొట్టమొదటి ప్రాధాన్యత ఎవరిది? దేవునికి. అలాగే దేవుని ప్రాధాన్యత ఇచ్చిన వారు ఏం చేస్తారు? నిరంతరం దేవునికి వాక్యమును చదువుతారు, ధ్యానిస్తారు. భజన చేయరు. టైంకి ఆ కార్యక్రమం సంబంధించి భజన కావాల్సింది. నిరంతరం బట్టి ఆత్మీయ ఎదుగుదల ఉంటేనే దేవుడు అంగీకరించేది. రైట్. అలాగే మూడవదిగా ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయం. దేవునికి ప్రార్థించుటలో లేక ప్రార్థన పూర్వకమైనటువంటి జీవన విధానంలో ఆసక్తి గలవారై ఉండాలి. మూడవది ఏంటన్నమాట అండి? ప్రార్థన జీవితంలో ఆసక్తి గలవారై ఉండాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి చదవబోతాం. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుండి చదవబోతాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడతాము. ఏం విడిచిపెట్టావు? పాపాలను విడిచిపెట్టావు. ఏమని ఒప్పుకున్నావు? యేసు క్రీస్తును సొంత రక్షకునిగా ఒప్పుకున్నావు. క్రీస్తులో నీ జీవితం నడిపించుకోవడానికి ఒప్పుకున్నావు. ఏ కార్యక్రమం మానకుండా ప్రతి కార్యక్రమం హాజరవడానికి ఒప్పుకున్నావు. ప్రతిదానికి ఒప్పుకున్నావా లేదా? ప్రతి ఆత్మ సంబంధమైన క్రియలు చేసేదానికి ఒప్పుకున్నావా లేదా? ప్రతి ఆత్మ సంబంధమైన క్రియ చేసేదానికి బాప్తిస్మం పొందక ముందే ఏం చేసావు? ఒప్పుకొలిచ్చావు. ఒప్పుకొలిన దాన్ని ఏం చేయాలన్నమాట. ఇప్పుడు ఏదైతే ఒప్పుకొలిచ్చావో దానిని గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా ఏం చేయాలండి? పట్టుకోవాలి. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహా అనుభవము లేనివాడు కాడు కానీ సమస్తము విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు. ఇక భయము లేదు, ఇంకా ఆయన సముఖం చేరేదానికి మార్గం ఇచ్చేసాడుగా. ఇంకెందుకు భయము? ఇంతకు ముందు నువ్వు బాప్తిజం పొందక ముందు కానీ, క్రీస్తుని ఎరగలేనప్పుడు కానీ, లేక పాత నిబంధన విషయంలో గురించి కానీ ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు దేవునికి ప్రార్థించే అవకాశం ఉందా? ప్రతి ఒక్కరు దేవుని సముఖానికి వెళ్ళే గొప్ప భాగ్యం ఉందా? ప్రతి ఒక్కరు దేవునికి వాక్యం వినేటువంటి అవకాశం ఉంది? ఏమీ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ధైర్యంగా ఏ భయం లేకుండా ఆత్మీయతతో నూతన స్వభావంతో నీ దేవుని సముఖానికి వెళ్ళి నాయనా తండ్రి అని మొర పెట్టుకునే గొప్ప భాగ్యము. నీవు నీటిలో నుండి పరిశుద్ధంగా వచ్చినప్పుడు చేసేటువంటి పని అది. మొదటి ప్రాధాన్యత దేవునికి, రెండవదిగా వాక్యము నిరంతరము చదవడము, దాన్ని వాక్యాన్ని పరిశీలన చేయడము, మూడవదిగా ప్రార్థనాపూర్వకమైన జీవన విధానము. ప్రార్థనాపూర్వకమైన జీవన విధానము. అవకాశం ఇచ్చాడా? ఇవ్వలేదండి? ఇచ్చాడు. అవకాశాన్ని ఇచ్చాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఆ అవకాశం ఎవరి ద్వారా వచ్చింది మనకి? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి. అప్పటి వరకు పిరికిగా, ఇప్పుడు ధైర్యంగా వెళ్ళిపోతున్న దేవుని సముఖంలోనికి. ధైర్యంగా నీ తండ్రి అయిన దేవుని జ్ఞప్తిలోకి తెచ్చుకొని నాయన తండ్రిని మొరపెట్టే గొప్ప భాగ్యం అది ఇచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుండి చదవబోతాం. దేని గురించి చింతపడకుడి. ఎందుకు చింత? ప్రభుని కొరకు ప్రాణం అర్పించి నీకు ఒక గొప్ప ధైర్యం ఇచ్చాడుగా. ధైర్యంగా
ఎవరినైనా కొడతాకి వెళ్ళిపోతావు చూడు, ఆ ధైర్యం నీ ప్రభు యొక్క సముఖంలో అడుగు పెట్టేదానికి గొప్ప ధైర్యాన్ని ఇచ్చాడు. ఎవరు? రొమ్ము విరుచుకొని పోవచ్చు అనమాట ధైర్యంగా. ఎందుకు అవకాశం లేదుగా, ఇప్పుడు అవకాశం ఉంది. ధైర్యం, నా ప్రభు సముఖం నన్ను ఆపేదావుడు, నా ప్రభు సముఖానికి వెళ్ళకుండా. శ్రమ అయినను, బాధ అయినను, వేదన అయినను, కష్టమైన నష్టమైనను ఏదైనా నా ప్రభు సముఖం నుండి లేదా నా క్రీస్తు ప్రేమ ఏదైనా ఎడబాపునా నెవర్. నీవు అట్టి ఆత్మీయతలు అనుభవిస్తేనే, అట్టి ఆత్మీయతలో బాప్తిసం పొందిన తర్వాత జీవిస్తేనే, అట్టి ఆత్మీయ కొరకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తేనే నేనేది వేరు చేయలేదు. బాప్తిసం పొంది ప్రాధాన్యత నీ శరీర సంబంధమైన లోక సంబంధమైన జీవన విధానానికి ఇచ్చావు, అయిపోయింది. బాప్తిసం ఎందుకు పొందావా? బాప్తిసం పొందేశానండి. పొందేసిన తర్వాత వాట్ నెక్స్ట్? తప్పట్లేదు. ఏంటి తప్పేది? అలాంటప్పుడు ఎందుకు తీసుకున్నావు? ఎవడు తీసుకోమన్నాడు? కనుక చదువుదామండి ఒక 2 minutes. దేని గురించి చింతపకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడం. ఎవరు? బాప్తిస్మము పొంది నూతన సృష్టిలోనికి చేర్చబడిన వాడు, బాప్తిస్మము పొంది క్రీస్తు పరిశుద్ధ శరీరమైన సంఘములో అవయవాలుగా ఉన్నటువంటి వాడు నిరంతరం ఏం చేయాలన్నమాట? ప్రార్థన ప్రతి విషయంలోను చెప్పాలిగా. తినేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, ఎక్కడ వెళ్ళేటప్పుడు అయినను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత. ఆ కృతజ్ఞత ఉండాలిగా. మామూలు కృతజ్ఞత కాదది, ఆత్మ సంబంధమైన కృతజ్ఞత. ఎవరిని బట్టి? ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు అర్పించినటువంటి ప్రాణమును బట్టి కృతజ్ఞత. ఆయన పెట్టిన ప్రాణంలో కృతజ్ఞత లేకపోతే నువ్వు ఆత్మ సంబంధిగా బ్రతకడం నీ వల్ల కాదు, నీకు చేత కాదు. కనుక ప్రతి విషయం ఏం చేయమన్నాడు? ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయాలి. 4వది ఇది చదువుకొని మనం ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఆఫ్టర్ బ్యాప్టిజం he should be diligent in assembly. అనగా దేవుని సముఖమునకు హాజరవుటలో ఆసక్తి అన్నమాట, ఆతురత. ఏంటంటే 10:24-25 చదువుతాం. మనందరికి తెలిసినటువంటి లేఖన భాగం అది, కొంతమంది తెలియలేనటువంటి లేఖన భాగం ఇది. చదువుతాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట. ఎవరు కొందరు? ఈ వాక్యం తెలియలేని వాళ్ళు అనమాట. ఈ వాక్యం యొక్క విలువ తెలియలేని వాళ్ళు ఏం చేస్తున్నారు అనమాట? కొందరే పరిమాలు అనమాట. బాప్తిస్మం పొందిన పరిమాలు. ఎవరు? దేవుని సముఖమును ఎగ్గొట్టేవాడు. దేవుని సముఖమునకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆలస్యంగా వచ్చావు. ప్రతి ఒక్కరు సమయానుకూలంగా ఉండి ప్రారంభం నుంచి అంతవరకు దేవుని కొరకు, దేవుని వాక్యము కొరకు, ఆ యొక్క కార్యక్రమం పాల్పొందుల కొరకు ఎదురు చూసి ఆ ఏకాగ్రతతో ఉన్నవాడు మాత్రమే. లేనివాడు అందరి లిస్టులో చేరిపోతాడు, అందరి లిస్టులో ఉండడు. కొందరు మానుచున్నట్టుగా సమాజంగా కూడట మానక ఒకరికొకడు హెచ్చరించుచు. ఆత్మ సంబంధమైన కార్యక్రమము. ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. మరి ప్రాముఖ్యంగా ప్రభు దినము గుర్తుపెట్టుకోండి సుమా. ప్రభు దినం వచ్చేసి వస్తుంది అనేసరిగా నా ప్రభు సముఖంలో మళ్ళీ నా ప్రభువును జ్ఞాపకము చేసుకునేటువంటి గొప్ప భాగ్యం వచ్చింది అని, నా ప్రభువును జ్ఞాపకం చేసుకునేటువంటి గొప్ప భాగ్యం వచ్చిందని ఆ ఫీలింగ్ వేరు చెప్పారుగా. బాప్తిసం పొందిన తర్వాత ఆత్మీయ ఫీలింగ్ అనుభవించాలంటే నువ్వు ఉండాలా. అందరికీ దక్కేది కాదు. అందుకే అనేకులు మానుకొని చూస్తున్నారు. ఇక్కడ కొందరు రాశాడు కానీ ఇప్పుడు అనేకులు నచ్చినోడు అసలు నచ్చినోడు బాగా. బాప్తిసం యొక్క విలువ ఇంకా చాలా ఉంది. ఎంత చెప్పినా తక్కువ దేవునికి జ్ఞానం. ఏదో పొడి బట్టలతో నీటిలో దిగిపోయి తడి బట్టలు వచ్చే అయ్యా చల్లగా ఉంది హాయిగా అనుకుంటే ఇది కాదు అది బాప్తిస్మం అంటే.
నీవు ఎవరిలోనికి చేర్చబడుతున్నావో తెలుసా? నీ కొరకు ఎలాంటి కార్యక్రమం జరిగిందో తెలుసా? ఎలాంటి వానికి శ్రమలలో పాలు పొందుతున్నావో తెలుసా? ఆ విలువ తెలియకుండా దయచేసి బాప్తిస్మం పొందిన తర్వాత అలాంటి వ్యతిరేకమైన బ్రతకకండి. దయచేసి బ్రతుకుతున్నటువంటి వారు మారండి. లోకము అన్యులు అలాగే ఉన్నారు, మతశాఖ వారు అలాగే ఉన్నారంటే క్రీస్తు సంఘంలో ఉన్న వారు కూడా అలాగే ఉంటే ఇంకంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముందండి? వాడితోనే కలిసి తిరుగుతూ, వాడితోనే పాల్గొంటూ, వాడితో రాజు పోసి తిరుగుతూ, వాళ్ళకి బూతులు మాట్లాడుతూ, వాళ్ళకి పనికి పని చేస్తూ, వాళ్ళకి తాగుతూ తిరుగుతూ బాప్తిజం పొందిన ఏంది నీ జీవితం? చాలా మార్పు ఉంది అందులో. ప్రభులోనికి చేర్చబడుట అనగా నువ్వు అంత సామాన్యంగా తీసుకున్నావంటే ఇంకేం చెప్పేది? ఒక్కసారి నువ్వు బాప్తిజం పొందిన దినమును గుర్తు తెచ్చుకో. మళ్ళీ చెప్తున్నా, మరి ఎంతమంది గుర్తుందో బాప్తిజం పొందినటువంటి దినము? వేసిన ప్రతి అడుగు ఇక్కడ ఉండాలి. ఎలాంటి సందర్భంలో ఎవరిలోనికి చేరడానికి నీవు అడుగు వేస్తూ ఉన్నావు ఇక్కడ ఉండాలి. ఆ అనుభూతి, ఆత్మీయత లేకుండా నీవు క్రైస్తవుడిగా బాప్తిజం పొందిన వాడిగా చలామణి అయిపోవాలని నువ్వు అయిపోతావు. ఆయన అంగీకరించడం. అందుకే యోగ్యంగా ప్రభు యొక్క శరీరంలోను ప్రభు యొక్క రక్తంలోనూ పాలు పొందాలి. యోగ్యత శిక్షావిధి కారణమునకు కారకులు కాకుండా ప్రభురాత్రి భోజనం తీసుకుని శిక్షణ పొందితే ఇంకెందుకు ఇది? శిక్షణ పొందడానికి ప్రభురాత్రి భోజనం. కనుక బాప్తిజం పొందిన తర్వాత జీవన విధానం పూర్తిగా వేరు. అంతకుముందు బ్రతుకులకును తర్వాత ఇప్పుడు నువ్వు బ్రతకబోయే బ్రతుకులకును చాలా తేడా. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా బ్రతుకుచు దేవుని యొక్క మెప్పును పొందుతూ ప్రతి విధమైన దేవునికి ఆశీర్వాదములు పొందుటకు ఆత్మ సంబంధమైన జీవన విధానము జీవించడానికి ప్రయాస పడతాం. ఇంత గొప్ప భాగ్యం అనుగ్రహించిన సహోదరులు కత్తులు సుబ్బారావు గారికి, వారి కుటుంబానికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నా. మరొకసారి నేటి దినమున బాప్తిస్మం పొంది పరిశుద్ధమైన క్రీస్తు ప్రభు యొక్క శరీరంలో ఒక పాలి భాగస్థురాలుగా చేర్చబడిన సహోదరి బ్లెస్సీ గారికి మరొకసారి ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరికీ వందనాలండి.